ఆశురెడ్డి ఆడియో లీక్ కేస్ ఇప్పుడు టాలీవుడ్లో మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఆడియో వచ్చిన తర్వాత కెరీర్, పబ్లిసిటీ మీద ఎఫెక్ట్ గురించి సోషల్ మీడియా హీటెడ్ డిస్కషన్లు జరుగుతున్నాయి. అసలు దీని గురించి మీకు క్లియర్గా చెబుతాను. అసలు ఏం జరిగిందంటే, లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే ఎన్ఆర్ఐ యువకుడు ధర్మేంద్రను పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో ఆశురెడ్డి దాదాపు 9.3 నుండి 9.8 కోట్ల రూపాయలు మోసం చేసిందని ధర్మేంద్ర ఆరోపణ చేశాడు. ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు చీటింగ్ కుట్ర కేసుల కింద కేసు నమోదు చేశారు ఆశిరెడ్డిపై. ఆడియో లీక్లో ఏముంది? తాజాగా బయటికి వచ్చిన ఆడియో వాయిస్ మెసేజ్లో ఆశిరెడ్డి ధర్మేంద్రను కొంచెం వార్నింగ్ టోన్లో మాట్లాడినట్లు వినిపిస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆడియో ప్రకారం ఆమె ఈ నెల గడువు ఇస్తే 1.5 కోట్లు ఇస్తాను, మిగతా డబ్బులు తర్వాత సెటిల్ చేస్తానంటూ మాట చెబుతుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ సంభాషణల్లో బెదిరింపు టోన్ కొన్ని కేసుల్లో పడతాయనే మాటలు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. కేసు ప్రస్తుత స్థితి: ఆశిరెడ్డి తెలంగాణ హైకోర్టు ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు ఇప్పుడు కోర్టు విచారణకు ఉంది. పోలీసులు ఈ ఆడియో టేపులను వాస్తవికత ఇంకా ధృవీకరించలేదు. దర్యాప్తు కొనసాగుతుంది పత్రికలు చెబుతున్నాయి. కెరీర్, పబ్లిసిటీ ఎఫెక్ట్: ఆడియో లీక్ తర్వాత సోషల్ మీడియాలో ఆశిరెడ్డి వివాదం ట్రెండింగ్గా మారింది. కొందరు ఆమెను క్లియర్ డిస్టెన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. కొందరైతే ప్రూఫ్ లేకుండా దూరం చేస్తే సరిపోదంటూ డిఫెండ్ చేస్తున్నారు. ఆమె బిగ్ బాస్ టీవీ షో, సినిమా, బ్రాండ్ డీల్స్లో యాక్టివ్గా ఉండడంతో ఈ కేసు కొన్ని ప్రాజెక్టులకు, బ్రాండ్ కొలాబరేషన్స్కు ప్రభావం చూపే అవకాశం ఉందని న్యూస్ పోర్టల్స్ చెబుతున్నాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ ద వీడియో. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు, కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు, కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది